మీకు తెలుసా, ఈ లిస్టులో నెంబర్ 1లో ఉన్న పాము 50 అడుగులు పొడవు ఉందని క్లెయిమ్ చేస్తారు. అయితే ఇది రియల్ లేదా ఫేక్ అన్నది మీరే డిసైడ్ చేయాలి. నంబర్ 6లో ఉన్న పాము మాత్రమే 400 కిలోలు బరువు. అయితే నంబర్ 2లో ఉన్నది అది డైనోసార్లు అంతరించిన తరువాత అర్త్ మీద రూల్ చేసిన మాన్స్టర్. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ప్రతి పాము గురించి మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూడబోయే వీడియోలో మనిషిని మొత్తం మింగేసే అంత పెద్ద పాముల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఇవి ఆర్డినరీ పాములు కాదు, ఇవి రియల్ లైఫ్లో కనిపించిన అత్యంత భయంకరమైన జయంట్ స్నేక్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మైండ్ బ్లోయింగ్ కంటెంట్ మీకు మిస్ అవ్వకూడదు. నంబర్ 6, కన్స్ట్రక్షన్ సైట్ అనకాండా. మన లిస్టులో 6th పొజిషన్లో ఉంది బ్రెజిల్లోని ఒక కన్స్ట్రక్షన్ సైట్లో దొరికిన జయంట్ అనకాండా. ఈ పాము 33 అడుగుల పొడవు మరియు 400 కిలోలు బరువు. జరిగినదేంటంటే, బిలో మాంటే డ్యామ్ కన్స్ట్రక్షన్ సైట్లో వర్కర్స్ ఒక పాత బిల్డింగ్ డిమాలిష్ చేస్తున్నప్పుడు ఈ అద్భుతమైన జీవిని కనుగొన్నారు. దురదృష్టవశాత్తు ఈ పాము అప్పటికే చనిపోయి ఉంది. ఈ అనకాండా ఎంత పెద్దది అంటే దీన్ని లిఫ్ట్ చేయడానికి 15 మంది వర్కర్స్ అవసరం పడింది. సైంటిస్టులో ఇది రికార్డెడ్ హిస్టరీలో అత్యంత పెద్ద అనకాండాలో ఒకటి అని చెప్పారు. కానీ ఇది కేవలం డెడ్ స్నేక్. మరి లివింగ్ జైంట్ స్నేక్ ఎన్కౌంటర్ ఎలా ఉంటుందో నంబర్ 5లో చూద్దాం. నంబర్ 5, రివర్ ఫిషర్మెన్ ఎన్కౌంటర్. 5th పొజిషన్లో ఉంది బ్రెజిల్ రివర్లో ఫిషర్మెన్లకు కనిపించిన లివింగ్ జైంట్ అనాకోండా. ఈ ఇన్సిడెంట్ చాలా కాంట్రవర్షియల్ అయింది, ఎందుకంటే ఇక్కడ లా వైలేషన్ జరిగింది. ఆ రోజు ఫిషర్మ్యాన్ రివర్లో ఫిషింగ్ చేస్తుండగా వాళ్లకు వాటర్లో ఒక అపారమైన షెడవ్ కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే ఒక గియాంట్ ఆనకాండా తన రీసెంట్ మీల్ డైజెస్ట్ చేసుకుంటూ ఉంది. ఈ పాము బెల్లి చాలా స్వోలన్గా ఉంది. దానికి కారణం అది ఇటీవలే ఒక పెద్ద అనిమల్ని మింగినందుకు. కానీ ఫిష్మెన్ చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళు స్నేక్ని హెరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఇన్సిడెంట్ వైరల్ అయిన తర్వాత బ్రాజిలియన్ అథారిటీస్ యాక్షన్ తీసుకున్నారు. ఆ ఫిష్మెన్లకు $600 ఫైన్ మరియు 18 నెలలు జైలు సెన్సెన్స్ పడింది, వైల్డ్ లైఫ్ హెరాస్మెంట్ ఛార్జీల కింద. అయితే ఇవన్నీ వైల్డ్ ఎన్కౌంటర్స్. మరి క్యాప్టివిటీలో ఉన్న అత్యంత పెద్ద పాము గురించి తెలుసుకోదాం. నంబర్ 4లో. నంబర్ 4, మెడూసా, ది రికార్డ్ హోల్డర్. 4th పొజిషన్లో మనకు దొరికింది గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్లో ఒఫిషియలీ రికగ్నైజ్డ్ అయిన లాంగెస్ట్ స్నేక్ మెడూసా. ఇది ఒక రిటిక్యులేటెడ్ పైథాన్, 25 అడుగుల 2 అంగుళాలు పొడవు. కాన్సాస్ సిటీ, మిసోరీలోని ఫుల్ మూన్ ప్రొడక్షన్స్ సంస్థ దగ్గర ఈ అద్భుతమైన స్నేక్ని మెయింటైన్ చేస్తారు. మెడూసా బరువు 158 కిలోలకు మించిపోయింది. ఈ జయంట్ పైథాన్ని హ్యాండిల్ చేయడానికి 15 మంది అవసరం పడుతుంది. మెడూసా ఒక్కసారిలో 80 పౌండ్ల బరువున్న అనిమల్ని మొత్తం మింగేస్తుంది. రెటిక్యులేటెడ్ పైథాన్స్ వరల్డ్లో అత్యంత పొడవైన స్నేక్ స్పీసీస్లో ఒకటి. ఇవి సౌత్ ఈస్ట్ ఆసియాలో న్యాచురల్గా కనిపిస్తాయి మరియు ఎక్సలెంట్ స్విమ్మర్స్ కూడా. మెడూసా ఇంప్రెసివ్ అయినప్పటికీ ఇది మన నెక్స్ట్ ఎంట్రీతో పోల్చితే చాలా చిన్నది. నంబర్ 3, చూసే వరకు వెయిట్ చేయండి. నంబర్ 3, మలేషియన్ కన్స్ట్రక్షన్ పైథాన్. 3rd పొజిషన్లో ఉంది మలేషియాలోని కన్స్ట్రక్షన్ సైట్లో దొరికిన రికార్డ్ బ్రేకింగ్ రెటిక్యులేటెడ్ పైథాన్. ఈ పాము 26 అడుగుల పొడవుతో ఆ టైంలో క్యాప్చర్ అయిన లాంగెస్ట్ స్నేక్గా కన్సిడర్ చేయబడింది. పినాంగ్లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ మార్నింగ్ షిఫ్ట్కి వచ్చినప్పుడు వాళ్లకు భయంకరమైన షాక్ తగిలింది. సైట్లో ఒక గియాంట్ పైథాన్ చుట్టుకుని ఉంది. దాని సైజు చూసి అందరూ పానిక్ అయిపోయారు. వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చి మెజర్ చేసినప్పుడు ఈ పైథాన్ 26 అడుగుల పొడవు ఉందని కన్ఫర్మ్ అయింది. అప్పటి వరకు ఇది లాంగెస్ట్ క్యాప్చర్డ్ స్నేక్ రికార్డ్. కానీ ఒక ట్రాజిక్ ట్విస్ట్ ఉంది. ఈ మ్యాగ్నిఫిసెంట్ క్రియేచర్ క్యాప్చర్ అయిన 3 రోజుల తరువాత చనిపోయింది. సైంటిస్టులు ఇది చావడానికి ముందు ఒక ఎగ్గు కూడా పెట్టింది అని చెప్పారు. అయితే ఇవన్నీ మోడర్న్ స్నేక్స్. మరి ప్రైహిస్టోరిక్ టైమ్స్లో ఎంత పెద్ద స్నేక్స్ ఉండేవో మీకు తెలుసా? నెంబర్ 2 వింటే మీరు షాక్ అవుతారు. నంబర్ 2, టైటానోబోవా, ద ప్రీహిస్టారిక్ మాన్స్టర్. 2nd పొజిషన్లో మనకు దొరికింది 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఆర్త్ మీద ఎగ్జిస్ట్ అయిన అత్యంత పెద్ద స్నేక్ టైటానోబోవా. ఇది డైనోసార్స్ ఎక్స్టెక్ట్ అయిన తరువాత భూప్రపంచాన్ని రూల్ చేసిన మాన్స్టర్. కొలంబియాలోని సెరెజాన్ కోల్మైన్లో పాలియంటాలజిస్ట్స్ ఈ ఇన్క్రెడిబుల్ క్రియేచర్ యొక్క ఫాజిల్స్ డిస్కవర్ చేశారు. టైటానోబా 42 అడుగుల కంటే ఎక్కువ పొడవు మరియు 1135 కిలోలకు మించిన బరువు ఉండేది. ఈ ప్రీహిస్టారిక్ జైంట్ ఎంత పెద్దది అంటే మోడర్న్ అనకొండా దాని ముందు చిన్న ఎర్త్వర్మ్లా కనిపిస్తుంది. టైటానోబోవా ఒక్క బైట్తో క్రాకోడైళ్లను మింగేసే కెపాసిటీ ఉంది. సైంటిస్ట్స్ రీసెర్చ్ ప్రకారం ఆ టైంలో క్లైమేట్ చాలా వామ్గా ఉండేది. అందుకే ఇంత పెద్ద కోల్డ్ బ్లడెడ్ రెప్టైల్స్ సర్వైవ్ అవుతూ ఉండేవి. ఈ స్నేక్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్స్లో అక్వేటిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేసేది. టైటానోబోవా సైంటిఫికలీ ప్రూవిన్ అయిన అత్యంత పెద్ద స్నేక్. అయితే మన నంబర్ 1 ఎంట్రీ మాత్రం మిస్టరీస్ మరియు కంట్రావర్సీ. ఇది రియల్ ఆ ఫేకా మీరే డిసైడ్ చేయండి. నంబర్ 1, ద కాంగో మిస్టరీ స్నేక్. మరియు చివరకు
నంబర్ 1 పొజిషన్లో ఉంది వరల్డ్స్ మోస్ట్ మిస్టీరియస్ మరియు కాంట్రవర్షియల్ జైంట్ స్నేక్ సైటింగ్. ఇది వరల్డ్ వార్ 2 టైంలో జరిగిన ఇన్సిడెంట్. 1946 ఇయర్లో బెల్జియన్ పైలట్ కార్నల్ రెమీ వ్యాన్ లియర్డ్ కాంగో రీజన్ మీదుగా హెలికాప్టర్లో ఫ్లై చేస్తున్నప్పుడు అతనికి గ్రౌండ్ మీద ఒక అపారమైన క్రీచర్ కనిపించింది. ఆ పైలట్ ప్రకారం ఆ స్నేక్ 50 అడుగుల పొడవు ఉంది. అతను ఫోటోగ్రాఫ్ కూడా తీశాడు. అయితే ఈ ఇమేజ్ క్వాలిటీ వల్ల ఎగ్జాక్ట్ వెరిఫికేషన్ పాసిబుల్ కాలేకపోయింది. ఈ సైటింగ్ గురించి క్రిప్టోజులాజస్ మరియు స్నేక్ ఎక్స్పర్ట్స్లో చాలా డిబేట్ ఉంది. కొందరు అంటారు ఇది పాసిబుల్ అని, మరికొందరు అంటారు ఎగ్జాజరేటెడ్ స్టోరీ అని. కాంగో రెయిన్ ఫారెస్ట్ ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ అవ్వలేదు. అక్కడ ఇంకా అన్నోన్ స్పీసీస్ ఉండే పాసిబిలిటీ చాలా ఎక్కువ. కాబట్టి ఈ మిస్టరీ స్నేక్ రీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అయితే ప్రూఫ్ లేకపోవడం వల్ల ఇది లెజెండరీ స్టేటసెస్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసిన 6 జైంట్ స్నేక్స్లో మీకేది అత్యంత భయంకరమైంది అనిపించింది కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా ఆ కాంగో మిస్టరీ స్నేక్ గురించి మీ ఒపీనియన్ ఏమిటి? అది రియల్ అనుకుంటున్నారా లేక లెజెండ్ అనుకుంటున్నారా? మరియు మీరు ఎప్పుడైనా రియల్ లైఫ్లో జయంట్ స్నేక్ ఎన్కౌంటర్ అయ్యారా? ఇలాంటి మైండ్ బ్లోయింగ్ వైల్డ్ లైఫ్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. లైక్ బటన్ కూడా స్మాష్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేస్తాం వరల్డ్లోని అత్యంత డెడ్లీ మరియు వెనమస్ స్నేక్స్ గురించి. స్నేక్ బైట్ ఎమర్జెన్సీలో ఎలా ఫస్ట్ ఎయిడ్ చేయాలి అన్న లైఫ్ సేవింగ్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాం. అప్పటి వరకు వైల్డ్ లైఫ్ని రెస్పెక్ట్ చేయండి, నేచర్ని లవ్ చేయండి మరియు మాతో కలిసి అమేజింగ్ క్రీచర్స్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి.